వైసీపీలో వణుకు, షర్మిల రాకతో ప్రకంపనలు అని కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్. షర్మిల ఎంట్రీతో అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అంటే సార్? అంటే వైసీపీలో మనకు ప్రకంపన షర్మిల రాకతో ఏ పత్రికలో వచ్చింది ఇది? ఆంధ్రజ్యోతి సార్. నేను దాన్ని బట్టి మీకు ఆన్సర్ వచ్చేసింది. సో మీరు హెడ్లైన్ బట్టి చెప్పేయచ్చు అది ఏ పేపర్లో అని. సో అంత ప్రిడిక్టబిలిటీ వచ్చేసింది మీడియా విషయంలో. అంటే ఆంధ్రజ్యోతి కావచ్చు లేదా జగన్ వ్యతిరేక ప్రతిపక్షాలు కావచ్చు, సహజంగానే కోరుకునేది ఏంటి? జగన్ వణుకు పుట్టాలని, వైసీపీలో ప్రకంపనలు రావాలని కోరుకుంటారు కదా. సో అందువల్ల వారికి షర్మిల రాక డెఫినెట్గా వణుకులాగానే ప్రకంపనలాగానే కనబడతాయి. కనబడకపోతే ఎలా కనబడతాయి ఇంకా? కానీ బట్ ఇప్పటికిప్పుడు షర్మిల రాకతోనే వైసీపీ గుండె గల్లంత అయిపోయి బేజారైపోతున్నారని అనుకోను. షర్మిలను మించిన సవాళ్ళు వైసీపీకి చాలా ఉన్నాయి. షర్మిల రాకముందు కూడా సవాళ్ళు ఉన్నాయి. ఏదో షర్మిల రాకతోనే ఆమె వైసీపీ పని అయిపోయింది, షర్మిల రాకుంటుంటే వైసీపీ బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటే పొరపాటు. వైసీపీకి సవాళ్ళకు అనేక కారణాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. స్థానిక స్థాయిలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాఫియాగా తయారయ్యారని తెలంగాణలో ఏ విమర్శలు ఎత్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలపైన అవే విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఉంది. ప్రత్యేక హోదా విభజన హామీల గురించి పట్టించుకోవడం లేదు ఎవరు అన్న విమర్శ కూడా ఉంది. ఇలా అనేక అంశాలపైన వైసీపీ పట్ల ఆ వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. సో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ 2019 నాటి రాజకీయ మద్దతు మాత్రం ఈరోజు అందనుకోవడం లేదు. ఇక ఓడిపోతుందా గెలుస్తుందా అనే ప్రిడిక్షన్ ఎన్నికలకు ముందు చేయకూడదు. ఎన్నికలకు ముందు రాజకీయ ట్రెండ్స్ను మాత్రమే విశ్లేషించగలం. ఆ ట్రెండ్స్ నుంచి ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే వీ విల్ ప్రొవైడ్ ఇన్పుట్స్ మెటీరియల్ ఫర్ ఎనాలిసిస్. అంటే వంట చేసి చూపెట్టకూడదు. వంటకు కావలసిన ముడి సరుకులన్నీ అలా రెడీ చేసుకోవాలి. ఆ ముడి సరుకులను చూసి నువ్వు పలాందే చేస్తున్నావు కదా, గోధుమ పిండి కలిపావు కదా, ఆలు కట్ చేసావు కదా, ఉల్లి కట్ చేసావు కదా, పూరి ఆలు కుర్మా తయారవుతుంది అంటే అనుకోని ఎవరైనా దానికి మన సంబంధం లేదు. కానీ నేనే ముందు చెప్పాను పూరి ఆలు కుర్మా అని. సో అందువల్ల ఆ రాబోయే ఎన్నికల పరిణామాలకు ఈరోజు ఉన్న ట్రెండ్స్ సంకేతాల గురించి మాత్రమే చెప్పగలం. కంక్లూడింగ్గా పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా వాళ్ళు ఓడుతారని చెప్పడం అనెతికలది, ఇంప్రాక్టికల్ కూడా. ఎందుకంటే చివరి నిమిషంలో చాలా పరిణామాలు మారే అవకాశం కూడా ఉంటాయి. కానీ యాజ్ ఆఫ్ టుడే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, షర్మిల రాక ముందు కూడా 2019 నాటి రాజకీయ పరిస్థితులు మాత్రం ఈరోజు లేవు. 2019లో వైసీపీ అనుకూల వెల్లువ ఉన్న మాట నిజం. ఈరోజు వైసీపీ పట్ల వ్యతిరేకత, అసంతృప్తి గణనీయంగా పెరిగింది. ఏ అంచనాల ప్రకారం చూసినా వైసీపీ ఆ రోజు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెచ్చుకున్న 151 సీట్లలో సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ సీట్స్, గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోతుంది. టీడీపీ జనసేన కలయిక ఈ రాజకీయ సవాల్ను తీవ్ర రూపం దాల్చింది. అలాంటి సమయంలో షర్మిల ఎంటర్ అయింది. షర్మిల ప్రకంపనలు అవుతాయా అంటే, ఒకవేళ వైసీపీ సానుకూల ఓట్ను ఒక 3% 5% చీల్చుకోగలిగితే షర్మిల, దట్ ఇస్ ఎ వెరీ బిగ్ లాస్. ఎందుకంటే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, తూర్పుగోదావరి ఈ ప్రాంతంలో వైసీపీ గణనీయంగా సీట్లు కోల్పోతుంది. మొన్న అంచనా ఉత్తరాంధ్ర అయితే దాదాపు 10 సీట్లను కోల్పోవచ్చు. అసలు ఈవెన్ విశాఖ రాజధాని అని చెప్పిన తర్వాత కూడా సో గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది ఇక్కడ. సో అందువల్ల ఇక మిగిలింది ఇక్కడ గ్రేటర్ రాయలసీమ. ఆ గ్రేటర్ రాయలసీమలో వైసీపీ గనక, వైసీపీకి ఉన్న సపోర్ట్ బేస్ను గనక ఎంతో కొంత షర్మిల చీల్చుకోగలిగితే డెఫినెట్గా అది తీవ్రమైన నష్టంగా ఉంటుంది. అంటే షర్మిల తనకు ఎన్ని సీట్లు తెచ్చుకుంటుంది, తాను ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారన్న దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సానుకూల, వైసీపీ అనుకూల ఓటును ఎంత చీలుస్తుంది అన్నది టెన్షన్. సో దానివల్ల ఆ మేరకు వణుకు, ప్రకంపనలు పెద్ద పదాలైనా వైసీపీలో టెన్షన్ ఉంటుంది, అది సహజం.
దానికి తోడు వైసీపీ అసంతృప్త నేతలకు ఒక వేదికగా మిగిలింది. ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న గౌరవము, అభిమానము జగన్కు మాత్రమే పొలిటికల్ క్యాపిటల్గా ఉపయోగపడుతూ వచ్చింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వానికి చెల్లి రూపంలో పోటీ వచ్చింది. అది ఎంత ప్రభావం ఉంటుంది? ఈ అనుమానాలు అనుకోండి, ప్రకంపనలు అనుకోండి, టెన్షన్ అనుకోండి, వారి అస్మదీయులైతే ఒక పేరు పెట్టచ్చు, తస్మదీయులైతే ఒక పేరు పెట్టచ్చు. కానీ రియాలిటీ మాత్రం ఆ టెన్షన్ అయితే ఉంటుంది. కానీ అదే సమయంలో జగన్కి కాదు, చంద్రబాబుకు కూడా ఒక టెన్షన్ ఉండాలి. ఆ టెన్షన్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ శిబిరంలో షర్మిల ఎంటర్ అవుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగానే దాచుకుంటున్నారు మాఫియా. సో ఆ విమర్శలు అవే. రేపు వైసీపీ వ్యతిరేక ఓటే షర్మిల తెచ్చుకుందనుకోండి, అప్పుడు ప్రకంపనలు అన్నది సాక్షి పేపర్లో వార్త అవుతుంది. సో చంద్రబాబు శిబిరంలో మనకు టీడీపీ జనసేన కూటమిలో ప్రకంపనలు షర్మిల రాకతో అని ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎట్లయినప్పుడు సాక్షిలో వస్తుంది. సో మనమైతే ఎల్లొచ్చినా మాట్లాడుకోవాలి, తప్పదు మనకు. కానీ సో అందువల్ల రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక ఆమె చీలిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉపయోగపడుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు వణుకు ఎక్కడ పుడుతుందో చెప్పలేం. కానీ ఎవరికి వారికైతే వణుకు పుట్టే అవకాశం ఉంది. ఎవరికి వణుకు పుట్టించుకోలేకపోతే షర్మిల వచ్చినా ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు అన్న ప్రకంపనలు కాంగ్రెస్లోనే ఉండొచ్చు. రైట్ సార్.